చిన్నప్పటి నుండి ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్నది. అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా స్పష్టతతో నిర్ణయం తీసుకొని చేస్తాను. నేను లక్ష్యం ఎంత పెద్దదైనా పర్వాలేదు, కానీ భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడం అనేది నా అలవాటు. అందులో భాగంగానే విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సంఘాల్లో పనిచేయాలి, లేకుంటే కుల సంఘాల్లో పనిచేయాలి. ఆ కోటాలో నేను అవకాశాలను దక్కించుకోవాలనే ప్రయత్నం నేను ఎప్పుడు చేయలేదు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వారు ఇచ్చినటువంటి సందేశం మేరకు చదువుల్లో కానీ వ్యాపారంలో కానీ మన పాత్ర రాజకీయాల్లో కానీ సమానంగా పోషించినప్పుడే నిజమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది, పేదల అభ్యున్నతి కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి కొంత అర్థమై నేను డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ 2007లో నేను చేరడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ వంటి జిల్లాలో ఆంధ్ర రాయలసీమ బార్డర్గా ఉన్నటువంటి మా మహబూబ్ నగర్ జిల్లాలో పెద్దగా నేను విమర్శించడం కాదు, నేను రావడం వల్లనే మూమెంట్ పెరిగిందని కాదు, నేను ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి అర్థమై నేను కేసీఆర్ గారి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ప్రజలు భావిస్తున్నప్పుడు నేను కూడా విశ్వసించి వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. డెఫినెట్గా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను అద్భుతమైనటువంటి పటిమను ప్రదర్శించడం జరిగింది. రాష్ట్ర ఏర్పాటు కోసం వారు తన చాకచక్యతను ప్రదర్శించి మా అటువంటి యువకులను ప్రేరేపించి ఉద్యమంలో భాగస్వాములను చేయడం జరిగింది. కాబట్టి ఉద్యమం కోసం వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో